అయ్యా, యేసు ప్రభువులో పరిశుద్ధాత్మ శక్తి ఇవన్నీ ఉన్నాయి అంటారు. తర్వాత ఆయన రక్తం మెయిన్ ఇంపార్టెంట్. రక్తం, ఆయన రక్తంలో పాపక్షమాపణ ఉంది అని అంటారు కదా. అది నాకు క్లారిటీ చెప్పు భయ్యా. మీరు అడిగిన దానికి క్లారిటీ ఇస్తాను. యేసు ప్రభు రక్తము గురుండి అంటాను. యేసు ప్రభు రక్తం అన్ని రక్తాల్లాగానే కాదా, ఇందులో పెసలేంటి అనే విషయాన్ని మీరు ఇప్పుడు అడుగుతున్నారు. ఈ రక్తం అన్ని రక్తాల్లాగా కాదు, ఇది డిఫరెంట్. అంటే ఎర్రగా పచ్చగా ఉంటుందా, నీలంగా ఉంటుందా, రంగులు కాదు. ఆయన రక్తం సరేనా. రక్తం గురించి మీరు బాగానే చెప్తారు. ఆ రక్తం అంటే ఏంటి? సపోజు నేను అన్నది ఏంటంటే, ఎవరికైనా దెబ్బ తగిలినా ఏదైనా ఆ రక్తం చూసేసరికి మనకి చూడలేం, కళ్ళు తిరుగుతాయి. ఏ రక్తమైనా అవ్వచ్చు, చాలా భయంకరం, మన కళ్ళు తిరిగే విషయం ఉంటుంది. మరి దాని గురించి మీరు క్లారిటీ చెప్తారా? అది ఏంటి? ఏ రక్తం చూసినప్పుడు కూడా రక్తం చూడగానే దెబ్బ తారగానే మనం భయపడతాం. దాని గురించి చెప్పయ్యా. మీ క్లారిటీగా నేను చెప్పాలనుకుంటే, యేసుపురుగు రక్తం, ఆయన రక్తం భయపడరు ఆయన రక్తం చూస్తే. కారణం ఏంటంటే దైవ రక్తం. అంటే ఏ రక్తమైనా మనం చూస్తే భయపడదాం, భయపడొద్దని ప్రభువు చెప్తాడు. ఆయన రక్తం చూస్తే, ఆయన రక్తం చూస్తే ఎందుకు మనం భయపడం. ఎందుకంటే ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది. అది పరలోకంలో సంబంధించిన రక్తం. ఎవరికైనా దెయ్యం పట్టిన ఏదైనా ఏసు రక్తం అనండి, వెంటనే దెయ్యం భయపడద్ది. ఏసు రక్తం అనమ్మా అంటే అనలేదు. కొద్ది స్తుతించి ఏసు రక్తం అని దెయ్యం పట్టే వాళ్ళ దగ్గర అసలు అనలేదు. ఎందుకంటే ఆ రక్తం పరిశుద్ధమైన రక్తం, అది మామూలు రక్తం కాదు. ఆయనకి మేకులేసి సిలువులు, మీరు కరుణామయ సినిమా కానీ కొన్ని యేసుప్రభువు గురించి మీరు చూసుంటారు. ఆ రక్తం మనకి వచ్చేటప్పుడు, ఆయన బాధపడేటప్పుడు, మనం చూసేటప్పుడు ఒళ్ళంతా జలగరించి ఎంతో ఆనందంగాను అదొక దినిగా ఆ రక్తం చూసేక మన కళ్ళ నీళ్లు వచ్చేస్తాయి. అంటే ఆ రక్తం కన్నా మామూలు రక్తానికి డిఫరెంట్ ఉంది కదా. కాబట్టి మరి కొన్ని విషయాలు మనం ఆత్మీయంగా కొన్ని కనిపెట్టి తెలుసుకోవాలి. అప్పుడే అసలే నిజం ఉంటుంది. అది ఎలాగా కనిపెట్టడం అయ్యా? అన్నీ మనం కనిపెట్టుకుంటే మన కాలం గడిచి మనసని చిన్న జీవితం కదా. అది మరి మీరే చెప్పాలి దాని గురించి. కనిపెట్టడం అంటే మనకు చిన్న జీవితం, ఉదయం పని చేసుకోవడం, రాత్రి ఉండడం, మాలాంటి వాళ్ళు ఏదో కొద్దిగా తాగి అలాగా రెస్ట్ తీసుకుంటూ ఉంటాం. ఇక దేవుడు ఇవన్నీ అంటే మనం ఎక్కడ కూడాను అది మీలాంటి వాళ్ళు చెప్తే మేము నేర్చుకోవడమే. చెప్పండి క్లాస్. ముఖ్యంగా యేసుప్రభువు చెప్పింది కొన్ని మాటలు బైబిల్ ప్రకారంగా చెప్పాలంటే, శిష్యులు అందరూ కూర్చున్నప్పుడు, ఇది నా రక్తమును, రొట్టె తీసి ఇది నా శరీరమును, ద్రాక్ష రసం ఇచ్చి ఇది రక్తం, దీన్ని మీరు భుజించండి, ఎప్పుడు మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే ఎన్నెన్నో రక్తాలన్నీ మనం చూస్తాం, సాతానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటుంటాయి. ఇవన్నీ ఒక రోజుని మాయమైపోతాయి, ఇవన్నీ జీవం లేదు. ఎందుకంటే నిత్య జీవానికి సాదృశ్యం రక్తం. ఈ రక్తం యేసు రక్తంలో పవర్ఫుల్ శక్తి ఉన్నది. పాప విమోచనం మనకున్నది. మనందరం చేసిన పాపాల నిమిత్తం అదే అబద్ధాలు, మాయలు, భయంకరమైన ఇవి ఎదుటి మనిషిని ప్రేమ అభిమానం లేకున్నా వాడు కూడా పొడుసుకు చేస్తాను. ఇందులో యేసు రక్తం రక్షించింది, మనల్ని రక్షించింది, విడిపించింది మనల్ని. ఆయన నిలువైన రక్తం పెట్టి మనం కొన్నాడు, మన సొత్తు కాదు. అయితే ఆ రక్తాన్ని మీరు ద్రాక్షరసం ఇచ్చేటప్పుడు రక్తం మీరు తాగండి. అంటే అది పరిశుద్ధమైంది, అన్ని రక్తాలా కాదు. ఇది నా శరీరం, ఎందుకు పరిశుద్ధమైంది. ఆయనకి అందరిలాగా ఆయనకి ఎన్ని భార్యలు, ఆయనకి ఏమైనా ఆస్తులు సంపాదించుకోవడం, ఎటువంటి స్వార్థం ఆయనలో ఉందంటే ఎక్కడా లేదు. ఆయన పుట్టడానికి కూడాను భార్యాభర్తల సంబంధం కలవడం కానీ అలాంటిది ఏమీ లేదు. ఇది ప్రదానం చేయబడింది. ఆయన మ్యారేజ్ అవ్వకముందే కడుపులో ఆ బిడ్డ కలగడం వలన ఆయన యేసు అని పేరు పెట్టాడు. ఆయన పుట్టిన తర్వాత యేసు అని పేరు పెట్టారు. అంతవరకు కూడా యేసోపు గారు కూడాను ఏ ఒక అపనమ్మకమైన మాట్లాడడం కానీ అనుమానం మాటలు కానీ ఏం పెట్టారు. ఎందుకంటే ఆయన దేవుని దర్శనాలు తెలుసు కాబట్టి, యేసుక్రీస్తు దర్శనం ద్వారా ఆయన పుట్టారు. పెళ్ళి అనుకున్నాం కానీ పెళ్ళి అవ్వలేదు కదా. అప్పుడు ఆవిడ గర్భవతి అయ్యింది.
తర్వాత ఆయన అంత నమ్మకమైనడు కాబట్టి మ్యారేజ్ చేసుకున్నాడు. అది యేసు ప్రభు పుట్టారు పరిశుద్ధాత్మ ద్వారా దూతలు మాట్లాడి. ఆ రక్తం పరిశుద్ధత. ప్రపంచంలో ఎవరో కూడా అలా యేసు ప్రభులాగా జీవించలేదు. ఒక ఆస్తులు కానీ అంతస్తులు కానీ, లేదు అంటే ఆడి సొమ్ము ఈడి సొమ్ము తీసుకుందామని కానీ, లేదు భార్యాభర్తలు కలిస్తే పుట్టిన వాళ్ళు కానీ, ఇలాంటివన్నీ కాదు. ఆయన రావాలని పరిశుద్ధ కన్యమరియ ఆవిడ గర్భంలో ఆయన జన్మించారు. ఆ రక్తంలోనూ మనం కడగబడి ప్రతిక్షణం ఉండేటప్పుడే పరలోకి వెళ్తాం. అది నిజమైన రక్తం. అంతేగాని పొడుసు చచ్చి ఎవడు బుర్ర అడిగే పని చేయక వాడు పొడుసు చచ్చిన వాళ్ళు అందరూ దేవుళ్ళు కాదు. జాగ్రత్తగా గమనించే భయ్య. అదే